నాన్న బిగ్ బాస్ వచ్చామా రాలేదా? నిన్న మీ సోనియా అక్క వెళ్ళిపోయిందని ఇంకా బాధలో ఏడ్చుకుంటూ ఇంకా అలా వెళ్ళిపోయావా? వచ్చామా, కంటిన్యూ చేసా. ఏడో కొంపరెట్టేవా కొంపలోని. బానే ఉందిలే వ్యవహారం ఇదంతా. చెప్తాను నాన్న, ఎందుకు చెప్పను, అందుకే కదా వచ్చాను నేను ముఖ్యంగాను. అందులోను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సిందిరా, అసలు అంబటి అర్జున్ బిగ్ బాస్ బజ్ లో ఇచ్చి పడేసారు. అదేం మాస్ ర్యాగింగ్ రా నాయన, అసలు నాకు అర్థం కాదు. అసలు ఈ వీడియో కనుక అంబటి అర్జున్ చూస్తుంటే మాత్రం అసలు దండం పెట్టేయచ్చు. అలాగే డైరెక్టర్ కి, అలాగే ఆ స్క్రిప్ట్ ఎవరు రాశారో వాళ్ళకి, అసలు అందరికి దండం పెట్టేయచ్చు. అంత అసలు అంత గట్స్ ఏంటి, కొంపలో ప్రేరణకి గట్స్ ఎంత ఉందో అంబటి అర్జున్ గారు కూడా యాజ్ ఇట్ ఈస్ అదే రేంజ్ లో మొహమ్మద్ కోట్లు ఆగి లెంపగా ఇచ్చుకుని కొట్టినట్టుగా అడిగితే కూడా మనం అసలు తగ్గంగా మనం ఎందుకు తగ్గుదా? మన కాంపనీ నుంచి బయటకు వచ్చినా కూడా మనం అలాగే ఉంటాం. మాకేం తప్పు కనపడలేదండి, మాకు ఎందుకు తప్పు కనపడుతుందండి అనుకుంటూ అక్కయ్య అసలు ఏమైనా మళ్ళీ ఆన్సర్లు ఇచ్చిందే. అసలు మనం ఇంకంతేలే, ఇంకేం చెప్పుకోలేము. దీనికి సెపరేట్గా కావాలంటే వీడియో చేసుకుందాం, కానీ ఇందులో ఎందుకు బిగ్ బాస్ కొంపలో మళ్ళీ పక్కింటి ఆయన తీసుకుని వచ్చి పెట్టారు. మీరు అలా ఎలా చేస్తారండి, మా కొంప రూల్స్లో మీరు వేరే వాళ్ళ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి వీలు లేదనుకుంటూ ఏడుస్తాడు. మళ్ళీ నా అసలు ఏడ్చాడు, నన్ను చూసాక ముక్కంతా కార్చుకుని ఏడుపు కొట్టు గొంతేసుకుని వచ్చేస్తాడు. ఎందుకులేండి, మనం ఈ కొంపలో ఇవాళ నామినేషన్ జరిగింది అది మాట్లాడుకుందాం. బట్ ఏమనో కూడా అర్జున్ గారు ఆ డైరెక్టర్ గారికి ఇద్దరికి మాత్రం కంగ్రాచులేషన్స్, సూపర్ ఎరగదీశారు అంతే ఆ ఎపిసోడ్ మాత్రం. ఇంకా ఏముంది నాయన, నీ కొంపలో ఇవాళ నామినేషన్స్ వెంట వెలగబెట్టేసుకున్నావు. ఆ కొంపటెట్టేహావు, ఆ కొంపట్లో నిప్పెట్టేహావు. ఆ కొంపట్లో ఏమో ఆదిత్య ఓం గారు అప్పటిదాకా బానే ఉన్నారు, అప్పటిదాకా బానే ఉండి సూర్యుడిలాగా బగ్గు బగ్గు అనుకుంటూ చాలా నా ధైర్యం దేఖో మేరీ ధైర్యం అనుకుంటూ కొంపట్లో చెయ్యెత్తి తీసారా, కాలిపోయిందేమో అనుకున్నాను నేను. అసలు నువ్వేమో వచ్చేహావు గబాల్ బాత్రూమ్ లో ఎక్కడో ఉండుంటావు, గబుక్కుని వచ్చేసి ఆదిత్య ఓం గారు మీరు అలాంటి పనులు చేశారంటే ఊరుకునేది లేదు, మా కొంప మొత్తం తగలడిపోతుంది, మీరు తక్షణమే ఆపండి అనుకుంటూ వచ్చేహావు. మళ్ళీ వెళ్ళిపోయావు తక్షణమే నువ్వు కూడా. ఇంకా వార్నింగ్ ఇచ్చేసి ఆయనేమో ఓకే సార్ నేను చాలా తప్పు చేశాను, క్షమించండి నన్ను అనుకుంటూ ఆదిత్య ఓం గారు మళ్ళీ నిన్ను క్షమాపణ కోరారు పెద్ద ఆయన. ఇంకా ఏముంది, కొంపలో ఇవాళ పెద్ద మైండ్ బాగ్లింగ్ అయిపోయే అంత పెర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చేయలేదు. కానీ మూకుమ్మడిగా కొంపలో వాళ్ళందరూ కూడా ఏం చేశారయ్యా అని చూసుకుంటే మణికంఠని మళ్ళీ ఈజీ టార్గెట్. ఎవరు మనకి కొంపలో జాయిగా మణికంఠని టార్గెట్ చేశారు మళ్ళీ నామినేషన్స్ లో. విష్ణుప్రియ అక్కయ్యని కూడా కొంతమంది వేశారు. అయితే విష్ణుప్రియ అక్కయ్య దాన్ని హ్యాండిల్ ఇప్పుడు మన కొంపలో చూసుకుంటారా, యష్మిని విష్ణుని కంపేర్ చేస్తే ఇవాళ బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొంపలో. యష్మి అక్కయ్య మొహమ్మద్ గుద్దినట్టుగా నాగార్జున గారు అక్కడ క్లిప్ వేశారు. ఏమిటి మణికంఠని మగాళ్ళ లెక్కలోనే తీసుకోనన్న క్లిప్ అంతా అందరి ముందు వేశాక కూడా నువ్వు దాన్ని తారుమార్ టక్కర్మార్ మసిపూసి మారేడిక ఎలా చేస్తావు అన్న ఆర్గ్యుమెంట్స్ యష్మి అక్కయ్య అయితే, విష్ణు అక్కయ్య నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను రా, ప్లానెట్స్ గ్రహాలు అవి ఇవి ఏదో తారుమార్ తక్కరమార్ అవు ఆడుకుంటాయేమో, నన్నేం పేకలేవు, నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను, మీ అందరి కోసం నేను కానిది నేను బిహేవ్ చేయలేను కదా, ఒక్కొక్కసారి నేను ఆడలేను, ఒక్కొక్కసారి హార్మోన్స్ గ్రహాలు సంచారాలు అవి ఇవి అనుకుంటూ అక్కయ్య ఏమిటో మాట్లాడింది. కానీ ఇక్కడ మర్చిపోవాల్సింది ఏంటంటే ఫ్రాంక్ గా నేను ఆడగలిగితే ఆడతాను రా, ఆడలేని రోజు కొంపలోంచి బయటికి తోసేస్తారు, మీరు నామినేట్ చేసుకోండి రా, ఎవరు చేయొద్దు అంటున్నాడు, ఆడియన్స్ చేతిలో ఉంటుంది కదా, వాళ్ళు కొంపలో ఉంచాలనుకుంటే ఉంచుతారు లేకపోతే తోసేస్తారు. అంతేగాని నేను రెచ్చిపోయి ఎగేసుకుంటున్నా నేను కానీ బిహేవియర్ నేను ఎలా ప్రదర్శిస్తాను రా, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. ఒక్కొక్కసారి హార్మోన్స్ సహకరించావు, ఒక్కొక్కసారి మన గ్రహాలు సహకరించావు, ఒక్కొక్కసారి మరి మీరు సహకరించరు అనుకుంటే అక్కయ్య ఎక్స్ప్లెయిన్ చేసిన తీరైతే బాగానే అనిపించింది నాకు. ఇవాళ అక్కయ్య విష్ణు అక్కయ్యను యష్మి అక్కయ్యని చూసుకుంటే నువ్వు ఎలాగ మసిపూసి మ్యారిడికేట్ చేసి ఏదో ఒకలా నెగ్గుకుంటూ వచ్చేస్తావు, లేదా నువ్వు జెన్యూన్ గా ఫ్రాంక్ గా ఉన్నట్టుగా ఒప్పేసుకుని అవును నేను ఇంతే ఉంటాను లేకపోతే పీక్తే అన్నట్టుగా ఎలా ఉంటావు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారేమో అనిపించింది నాకైతేను. ఇంకా యాజ్ యూజువల్ గా ప్రేరణను అసలు పట్టుకోండి ఎవరైనా, అసలు ఆగట్లేదు అక్కడ భూమి మీద అలా వెళ్ళిపోతుంది అంతే. అక్కయ్య అసలు సూపర్ అమేజింగ్, అసలు ఆర్గ్యుమెంట్స్ అయితే మాత్రం పాయింట్ టు పాయింట్. మళ్ళీ నువ్వు ఏంట్రా వాదిస్తావా, నన్ను ఈ పాయింట్ తీసుకో రా, నువ్వేంటి మాట్లాడుతున్నావు, ఇగో ఈ పాయింట్ పట్టుకో అన్నట్టుగా అక్కయ్య అసలు ఏమైనా పాయింట్లు వదులుతుందా. అమేజింగ్ హ్యాట్స్ ఆఫ్ అసలు అక్కయ్యకి అయితే మాత్రం బెస్ట్ ఫీమేల్ అక్కయ్య అనిపిస్తుంది నాకైతే కొంపలో ఇప్పటిదాకా చూసుకుంటే. సీతక్క కొంచెం ఇవాళ ఎందుకో బాగానే ఉంటుంది మాక్సిమం, పాపం సీతక్క అంతా కూడా తెలివిగానే ఆడుతుంది, ఇవాళ ఎందుకో కొంచెం మణికంఠతో రూడ్ గా బిహేవ్ చేసిందేమో అనిపించింది నాకు. ఇంకా ఏముంది, యష్మి అక్కే యాజ్ యూజువల్ సోనియా అక్కే ప్లేస్ తీసుకుంటుంది. ఇంకా నిఖిలేశ్వరరావుని తోసారు లోపలికి కొంపట్లోకి, నువ్వు ఇచ్చిన పెంటది. సో ఇంకా అలాగే మొత్తం అందరూ కూడా చాలా మంది వచ్చారు. చచ్చు నా
నామినేషన్ ఏదైనా ఉందా ఇవాళ అని చూసుకుంటే నబీల్ని ఎవడైతే నామినేట్ చేశారో మొన్నేమో వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున కడితే హీరో అండి మా హీరో అండి మా హీరో అండి అనుకుంటే తైతక్కలు ఆడేశారు అందరూ. ఇప్పుడేమో వచ్చేసి మా నబీల్ని తీసి పడేయాలండి బాబా. అసలు కొంపట్లో వేసేస్తాడు మామూలుగా భయ్య. మేము అసలు మాకు రేషన్ తక్కువ వచ్చిందండి, ఆ కుక్కు అన్న బర్డ్ ని సరిగ్గా వినక ఇలా చేశాడు అనుకుంటూ చచ్చు నామినేషన్లు అన్ని వేసింది ఏమైనా ఉందంటే నబీల్ని వేసింది నామినేషన్. అదైతే వరస్ట్. ఇంకా మంచిగా ఎవరైనా వేసారా అంటే కనుక ప్రేరణకే ఇచ్చి పడేసింది. అంతే, మామూలుగా ఆడట్లేదు అసలు ప్రేరణకే. సూపర్ అమేజింగ్. ఆ గ్రాఫ్ అలాగే వెళ్ళి అక్కే టాప్ 5కి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇలాంటి మైండ్ సెట్ తోటి ఎక్కడో అక్కడ మిస్టేక్ చేసి కింద పడిపోతుందేమో మరి చూడాలి ఇంకా. లేదా ఇలాగే ఉంటే కనుక అక్క వెళ్ళిపోతుంది అలా పైకి. అందుకని ఇంక ఇవాళ ఎపిసోడ్ లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ప్రేరణ అక్కయ్య పాయింట్స్, నబీల్ నేసిన చచ్చు రీజన్లు, విష్ణు అక్కయ్య ఎలా రియాక్ట్ అయ్యింది ఇచ్చిన నామినేషన్స్ కి, అలాగే మణికంఠ యష్మి దగ్గర జరిగిన ఆ డిస్కషన్ మాట్లాడుకుంటే సరిపోతుంది. సో ఎపిసోడ్ బిగినింగ్ లో చూసుకుంటే నాన్న బిగ్ బాస్ నువ్వేమో సీతక్క 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 మనోని తీసుకెళ్లి జైల్లో అడేవి అనుకుంటూ ఎట్టేహో. ఆ జైలు ఏమిటో బొక్కలో జైలు, నాకు అర్థం కాదు. ప్రతిసారి ఉంటుంది ఆ జైలు బొక్కల్లోంచి దూరం వెళ్ళిపోయి వచ్చేస్తూ ఉంటారు వీళ్ళు. నువ్వేమో పెద్ద ఏదో చాలా పనిష్మెంట్ ఇచ్చాను రా, ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాను రా నేను అన్నట్టు చాలా ఫీల్ అయిపోతావు నువ్వు. ఆ తాళం ఇవ్వండి, తాళం స్టోర్ తాళం బొక్కదానికి, ఆ బొక్కలోంచి తోసేయాల్సిన అసలే బక్కపలచగా ఉంటాడు కదా, అందులోంచి దోసినా వెళ్ళిపోయేవాడు, దానికి మళ్ళీ తాళము అన్ని బొక్క. అయితే మనోని బొక్కలు అడేయండి తీసుకుని వెళ్ళి అనేటప్పటికి మన మణికంఠని అందరూ సాగనంపారు. అందరూ ఏమన్నా కావాలంటే నీకు యాంగ్జైటీ వచ్చింది అంటే నన్ను చెప్పు అన్నాను, నేను వచ్చేస్తాను, నీకు ఏమి కావాలి అన్నా నాకు చెప్పు అనుకుంటూ ఆదిత్య ఓం గారు సాగనంపారు. అలాగే అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ కూడా నీకు ఏమి కావాలన్నా కూడా మమ్మల్ని ఒక సైగ చేరా మేము వచ్చేస్తాం, ఇంక ఎక్కడ లేని ప్రేమలు వచ్చేస్తాయి. ఇంకా అప్పటిదాకా కొట్టు చచ్చిపోతారు, ఇప్పుడు ఏదైనా ఇలా జైలుకి వెళ్తున్నారు లేకపోతే కొంపలోంచి బయటకు వెళ్ళిపోతున్నారు అనగానే వచ్చేస్తారు అనుకుంటారు గోల వీళ్ళు. అక్కడ లేని అతి ప్రేమ ప్రదర్శించేస్తూ ఉంటారు అన్నమాట కొంపలో. అయితే ఆయన జైల్లో ఆడేశారు. ఆయన ఏంటి నాకు జైలు కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కాదు. మంచి రిసార్ట్ లా ఉంటుంది వాళ్ళకి, ఇంట్లో ఓ పని చేయక్కర్లేదు, ఓ బాత్రూమ్ కడగక్కర్లేదు, కూరలు తరగక్కర్లేదు, బాత్రూమ్లు కడగక్కర్లేదు అన్నాను కదరా, కూరలు తరగక్కర్లేదు, వాళ్ళే తీసుకుని వచ్చి ఫుడ్ అందిస్తారు. ఎంత సౌకర్యం నాన్న అసలు. అది సెక్షా లేకపోతే లగ్జరీయా నాకు అర్థం కావట్లేదు. జైలు కాన్సెప్ట్ ఏమైనా కూడా కొంచెం మాడిఫై చేయాలేమో అనిపిస్తుంది. చాలా సౌకర్యంగా ఉంది, పనిష్మెంట్ లా లేదు, లగ్జరీగా గేమ్ లో ఆడుతూ కాసేపు వెళ్ళి స్పాట్ ట్రీట్మెంట్ తీసుకోండి అన్నట్టుగా ఉంది. సరే ఏదో ఒకట్లే ఉత్తిగా అలా జైల్లో ఇట్టో ఉత్తిగా మళ్ళీ వచ్చేయండి అయిపోయింది మీ జైలు శిక్ష అనుకుంటూ బయట తీసుకొచ్చేసావు. వాళ్ళు ఏమో కూర్చుని ఏవో కాసేపు మాట్లాడుకున్నారు. యష్మి అక్కయ్య నిఖిలేశ్వరరావు పృథ్వీ ముగ్గురు కూర్చుని విష్ణు అక్కయ్య గురించి మాట్లాడుకున్నారు. ఏమిటంటాడు నిఖిలేశ్వరరావు హర్ట్ అయ్యాడు, ఏమిటి నన్ను గాజులు వేసుకోమంటుంది బొట్టు పెట్టుకోమంటుంది ఏమిట్రే అలా ఎంత మాట అంటుందిరా. ఇదివరకు కూడా అలాంటి కమెంట్స్ పాస్ చేసింది, కొంచెం లూజ్ టాక్ ఎక్కువ అది ఇది నాకు నచ్చలేదు అసలు అనుకుంటూ నిఖిలేశ్వరరావు ఫీల్ అయ్యాడంటే అర్థం ఉంది. మళ్ళీ మధ్యలో యష్మి అక్కయ్య వచ్చేస్తుంది, నాకు ఎంత ఇష్టమో రా ఇలా ఎవరి గురించి ఎవరు మాట్లాడుకుంటే నేను పొల్లాడతాను రా. ఇంకా నువ్వు అడగాలి ఆ పాయింట్, నువ్వు ఖచ్చితంగా అడగాలి, నువ్వు ఖచ్చితంగా అడగాల్సిందే అనుకుంటూ అక్క ఇంకా ఇలా పోక్ చేసింది అనమాట. ఇంకా నిఖిలేశ్వరరావు వచ్చేసాడు నామినేషన్లో ఈ పాయింట్ వేసుకుని, తప్పులేదులే. అయితే ఇంకా నెక్స్ట్ నువ్వేమో ఎక్కడి నుంచి రాసుకొస్తావు ఏంటో ఆ స్క్రిప్ట్ అంతా రాసుకుని వచ్చేస్తే ఎగ చదివేస్తావు, మామూలుగా ఉండదు అసలు. నువ్వు ఇచ్చే బిల్డప్ వాళ్ళకి కొంపలో మీరు అందరూ ఇప్పటిదాకా కొంపలో ఎంత బాగా సాగుకుంటూనే ఏదో అనేసావు అలా వచ్చేసారండి. మీలో ఉన్న అగ్నిని జమదగ్నిని అలా అనగదొక్కేసి అనుకుంటు బాబు మామూలుగా లేదు నాయన నీ స్క్రిప్ట్కు నీకు ఇది అన్నం అదేదో డైలాగ్ చదివేసావు, నీకు వారంలో ఇది ఒకటే అనుకుంటా అవకాశం, మంచిగా పెద్ద ఎమోషనల్ డైలాగ్ ఒకటి చదివే అవకాశం. అందుకని నువ్వు అస్సలు మిస్ అవ్వవు, అది జాయిగా చదివేసుకుని సమర్పించేసుకుని. ఏం లేదండి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే నామినేషన్ ప్యాంట్ అండి, ఒక కొంపరెట్టేమండి మంచిగా వెలుగుతూ ఉంటుంది. అందులో ఏం లేదు మీ ఫోటోలు తీసుకుని వచ్చాం, ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇద్దరిని తీసుకుని చాలా ఫోటోలు అందులో పడేయండి, వాళ్ళని పడేయకండి సుమా, వాళ్ళ ఫోటోలు మాత్రం పడేస్తే సరిపోతుంది అనుకుంటూ నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. అయితే ఫస్ట్ ఎవరు వచ్చిందని చూసుకుంటే మణికంఠ వచ్చేసాడు. మణికంఠ వచ్చేసి నైనికాని నామినేట్ చేశాడు, అలాగే యష్మిని నామినేట్ చేశాడు. నైనికాకి చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు అసలు కనబడట్లేదే పిల్ల, నువ్వు అసలు ఇంట్లో ఏదో ఫస్ట్ లో ఉన్నప్పుడు ఏదో షీఫ్ అయ్యావు కాబట్టి అటు ఇటు ఏదో కొంచెం హడావుడు చేసి వచ్చిన కొత్తల్లో కాబట్టి ఇంకా తర్వాత పాత చింతకాయ పచ్చడి అయిపోయాడు మా బిగ్ బాస్ నీకు. అందుకని అక్కడే కూర్చుంటున్నావు బెడ్రూమ్ లోనే చక్కగా ముస్తాబయ్యి అలా కూర్చుని అక్కడే ఉంటున్నావు, స్పాట్ ట్రీట్మెంట్ ఎంజాయ్ చేస్తున్నావు, బెడ్రూమ్ లో కూర్చుని బెడ్ మీదే ఉంటున్నావు, ఇంకేం వెలగబెట్టట్లేదు నువ్వు. అసలు ఇనిషియేటివ్ తీసుకుని వచ్చి రావడము చేయడము ఏం కనబడట్లేదు అనుకుంటూ మన మణికంఠేశ్వరరావు కదా ఆయన పేరు నాగమణికంఠ చెప్పేశాడు. అయితే ఈ అక్క ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకుని నిజంగానే అసలు నైనికా నీ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో పంపించేస్తే బాగుంటుందేమో అంటే పెద్ద
ఇంకా ఏం స్కోప్ లేదు, అక్కయ్య వెళ్ళిపోయి టాప్ 5కి వెళ్ళిపోయే అంత స్కోప్ లేదు, అందుకని ఈ మధ్యలోనే తోసేసామనుకో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కొంచెం చూస్తాం వాళ్ళు వ్యవహారం ఏంటి అనేది. నైనిక అదంతా మేము గమనించాం కదా, ఏం లేదు ఇంకా అంతే అమ్మాయి మొత్తం ప్రదర్శించేసింది. సో అక్కని జాగి ఎలిమినేషన్ లో తోసేసామనుకో మిడ్ వీక్, ఇంక కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని కూడా మేము పరిశీలిస్తాం వాళ్ళు వ్యవహారం ఏంటి అనేది. అందుకని ఏంటంటే మన నైనిక అక్కని మిడ్ వీక్ ఎలిమినేషన్ లో జాయిగా అలా బయట పంపిస్తే అక్కయ్య ఆడుకుంటుంది ఎక్కడికో వెళ్ళిపోయి. ఇంకా ఆ తర్వాత మరి మణికంఠేశ్వరరావు చెప్పింది యష్మి అక్కకి చెప్పాడు, అలా కాదు యష్మి నాకు అబ్బాయికి అయితే 100% ఇచ్చేచ్చు, అబ్బాయి నా బిగ్ బాస్ అబ్బాయికి అయితే 100% నేను స్టాండ్ తీసేసుకుంటాను. అబ్బాయి వేసిన నామినేషన్స్ ఎందుకంటే చక్కగా వేసాడు, అబ్బాయికి ఎవ్రీ రైట్ ఉంది యష్మిని నామినేట్ చేయడానికి. అమ్మాయి లూజ్ టాక్ అయితే చేసింది, నాగార్జున గారు అట్టిపండు వచ్చినట్టు ప్రదర్శించారు అక్కడ. ఇంకా స్టిల్ ఆర్గ్యూ చేస్తుంది, అసలు బుర్ర ఉందా అంటాను నేను. అసలు ఇంకా కరెక్ట్ మాట వేసాడు నాగమణికంట, నువ్వు ఎక్కువ ఆర్గ్యూ చేయకు, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు, ఇంకా డీప్ గా వెళ్ళిపోతావు అంతే. మంజుమ్మల బాయ్స్ వచ్చి తాడేసి లాగినా ఇంకా పైకి తీసుకురాలేరు, ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేయకు నువ్వు అనుకుంటూ మణికంట వార్నింగ్ ఇచ్చాడు. అయితే వార్నింగ్ తీసుకోవద్దు, నేను ఎందుకు తీసుకుంటాను రా, అక్కయ్య సోనియా అక్కయ్య ఆడపూలైతే యష్లా ఫీల్ అయిపోతాను రా నేను, అందుకని నేను అసలు తీసుకోను, నా నామినేషన్ లో నేను వస్తాను కదా అప్పుడు చెప్తాను నీ సంగతి అనుకుంటూ యష్మి అక్కయ్య నాగమణికంట ఇచ్చిన నామినేషన్స్ కి ఇంకా ఆర్గ్యూ చేసింది. నువ్వు అలా ఎలా అంటావు, అసలు బెతండవాదం, బుర్ర ఉందా అంటాను నేను, లిటరల్లీ బుర్ర ఉందా అంటాను యష్మికి ఇవ్వాలి. నేనైతే ఆ అబ్బాయి కరెక్ట్ గా పాయింట్ వేసుకుని వచ్చాడు, నువ్వు నన్ను అబ్బాయినే కాదు అనే లిస్ట్ లోకి తీసుకుని వచ్చావు, నాకు అస్సలు నచ్చలేదు ఆ మాట. సో నువ్వు నాగార్జున గారు కూడా చెప్పాక ముందే నువ్వు వచ్చి నాకు సారీ చెప్తే అయిపోయేది, నేను అంత హర్ట్ అయ్యేవాడిని కాదు. కానీ నాగార్జున గారు చెప్పాక అప్పుడు నువ్వు ఇంకా తప్పదు కాబట్టి ఏదో చెప్పావు, నేను ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదని అన్నాను సార్, నా ఉద్దేశం మగవాడు కాదనుకుంటూ కవరప్ చేశావు, అది నాకు అబ్సల్యూట్లీ నచ్చలేదని కూడా చెప్తే ఇంకా ఆర్గ్యూ చేస్తుంది తేంగరగోవాలని. సరే ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారా అని చూసుకుంటే నైనిక అక్కయ్య వచ్చేసింది. నైనిక వచ్చేసి ఎవరిని, నబీల్ని, ఇదే చచ్చు నామినేషన్, నబీల్ని నామినేట్ చేసింది, విష్ణు అక్కని నామినేట్ చేసింది. అయితే నబీల్కి చెప్పింది ఏమిటంటే అదే రేషన్ టాస్క్ లో నడిస్తే మీరు బర్డ్ అన్నారనేది మంకీ అండి, అసలు మీరు స్కూల్కి వెళ్ళాలి ఖచ్చితంగాను, మీరు అలా కన్ఫ్యూజ్ అయిపోతారండి, మీరు అలా కన్ఫ్యూజ్ అవడం వల్ల ఇప్పుడు రేషన్ తక్కువ వచ్చిందంట. నాకు అర్థం కాదు ఏం నామినేషన్ లో ఏంటో ఏమీ లేక వేసిన నామినేషన్, ఈ ఇల్లే వెళ్ళిపోయి హీరో 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 అనుకుంటూ ఇచ్చేసారు మొన్న వీకెండ్. ఈ పిల్ల ఇచ్చిందో లేదో నాకు గుర్తుకులేదే, సీతకి ఇచ్చినట్టుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అబ్బాయి అసలు నబీల్ని నామినేట్ చేయాల్సిన పాయింటే కాదు అది. అబ్బాయి అసలు ఉంటే ఏదైనా ఎక్కడైనా అవకాశం ఉంటే న్యాయంగానే ఉంటాడు ఖచ్చితంగా అనిపిస్తుంది. అబ్బాయి ఆట తీరు చూస్తే ఏదైనా కాస్త జనరేట్ చేయాలంటే కామెడీ జనరేట్ చేస్తున్నాడు, జెన్యూన్ గా ఉంటున్నాడు. అబ్బాయి మీద ఒక ఇలాగా బ్లేమ్ చేసి నువ్వు అదేదో బయాస్డ్ గా ఇచ్చావు అన్నట్టుగా కాకుండా అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యాడేమో, దానిలో బయాస్డ్ గా నువ్వు వాళ్ళకి ఇచ్చావు పాయింట్, మనకి పోయింది రేషన్ తక్కువ వచ్చింది అనుకుంటే అబ్బాయి నామినేట్ చేసింది. అయితే అబ్బాయి ఒప్పుకున్నాడు, ఓకే అమ్మ సారీ నేను ఒప్పుకుంటున్నాను, నేను బర్డ్ వేసాను, సో బర్డ్ అనుకున్నాను నేను, అందుకే వాళ్ళకి దగ్గరగా ఉంది కదా అని ఇచ్చాను నేను, అంతకు మించి ఏం లేదు, యాక్సెప్ట్ నెక్స్ట్ టైం ఎన్నిసార్లు నాకు సంచాలకులుగా ఇస్తే అన్నిసార్లు నేను, ఇప్పుడు ఎన్నిసార్లు ఆస్కార్ ఉంటే అన్నిసార్లు నా బిడ్డకే రావాలన్నట్టు, ఎన్నిసార్లు సంచాలకుగా నాకు అవకాశం వస్తే అన్నిసార్లు నేను చాలా బాగా ప్రదర్శించేస్తా అనుకుంటూ హామీ ఇచ్చాడు మన నబీలు సభాముఖంగా. ఇంకా అలాగే నైనిక అక్కే విష్ణు అక్కని నామినేట్ చేసింది. మీరు చాలా డిస్ట్రాక్ట్ అవుతున్నారు అనుకుంటున్నాను, నేను చాలా ఎక్కువ అయిపోతున్నారు, మీరు ఫోకస్ చేయలేదు గేమ్స్ లో, అంటే ఇనిషియేటివ్ కూడా ఎక్కువ తీసుకోరు, డిస్ట్రాక్ట్ అయిపోయి డల్ గా అట్లా మీరు వేరే లోకం, అంటే అమ్మాయి ఉద్దేశం ఏంటంటారా బాటమ్ లైన్ ఏంటంటుందంటే నైనికాకే, నువ్వు పృథ్వీ తోటి ఎక్కువ పులిహార కలుపుతున్నావు, అక్కడ ఫోకస్ ఎక్కువ ఉంది, ఇక్కడ డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు, గేమ్ లో ఫోకస్ పెట్టట్లేదు అందుకే అనుకుంటూ చెప్పడం జరిగింది. అక్కయ్య అయితే దానికి విష్ణు అక్కయ్య ఆర్గ్యుమెంట్ చేసింది, ఏదో అని గొడవలు పెట్టేసుకున్నాయి, ఇలా కాకుండా పాయింట్ టు పాయింట్ అమ్మాయి చెప్పింది, పాయింట్స్ అన్ని జెన్యున్ గానే పెట్టింది అనిపించింది. ఇప్పుడు ప్రతిసారి నువ్వు అరుపులు అరిచేసి ఖై మన యష్మి అక్కయ్య లాగా అరిచేసి ఆర్గ్యూ చేస్తేనే అబ్బా ఏం ఆడిందిరా అనక్కర్లేదు. అక్కయ్య యాక్సెప్ట్ చేసింది, ఓకే నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను అంటున్నావు కదా, అది మాత్రం రాంగ్, నేను డిస్ట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు కూడా ఒక్కొక్కసారి, ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి మనదే ఉండదు కదా టైం, ఇప్పుడు ఒక్కొక్కసారి డౌన్ పీరియడ్ అనేది ఉంటుంది, ఎప్పుడు హైలోనే ఉండలేము కదా మనము, ప్రతిసారి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఏవో ఒకటి ఉంటాయి, గ్రహాలు సహకరించవు, ఒక్కొక్కసారి గ్రహాలు సహకరించినప్పుడు చంద్రుడు సూర్యుడు అలా పక్క పక్కన వచ్చినప్పుడు మనం కూడా డౌన్ అయిపోతాము, అప్పుడు ఆడలేకపోవచ్చు, దాన్ని నువ్వు తీసుకుని వచ్చి ఎలా అంటావు, బట్ ఐ స్టిల్ యాక్సెప్ట్ ఇట్. గ్రహాలు సహకరించినప్పుడు మాత్రం నేను ఒక్కసారి ఫిలమెంట్లు ఎగిరిపోయే మన ఆదిత్య గారికి నిఖిల్కి గ్రహాల నవగ్రహాల, ఓహో నవగ్రహ శాంతులు ఏమైనా చేయిస్తూ ఉన్నాయన నీ కొంపకి ఒక్కొక్కసారి. అసలు ఈసారి ఏంటో నీ కొంపలో అందరూ ఇటో చేతబడి లేకపోతే కళ్ళతోటి చక్రాలు వస్తున్నాయి, నెగిటివ్ ఎనర్జీ, ఈ బ్యాచ్ అంతా తయారయ్యే కొంపలో నవగ్రహాలు ఏంటంటాను నేను. అసలు వీళ్ళందరూ ఏం చూస్తున్నారు కాంటెంట్ బయటకు వెళ్ళి, ఆవిడెవరు మన అక్కయ్య గారు సోనియా అక్కయ్య గారికి ఏమో నెగిటివిటీ వచ్చేస్తున్నారు, కళ్ళల్లోంచి చక్రాలు వచ్చేసాయంట బేబక్క గారి కళ్ళల్లోంచి. ఇంకా అలాగే నెక్స్ట్ విష్ణుప్రియ అక్కయ్య కళ్ళల్లోంచి కూడా నెగిటివిటీ వచ్చేసిందంట
సోనియా అక్కయ్య గారికి. ఇవాళేమో విష్ణు అక్కకి నవగ్రహాలు సహకరించక గేమ్ లో ఆడలేదట. అందుకని ఏం చేస్తామంటే నువ్వు మన వైరల్ గురువు గారు ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు చేస్తున్నారా ఈ పనులన్నీ మూర్తి గారి దెబ్బకి ఆపేహారా అది తెలియదు. కానీ మొత్తానికి ఆయన్ని ఏమైనా సంప్రదించి ఏమైనా శాంతులు చేయమంటారా అండి, మాకు నవగ్రహాలు సహకరించక విష్ణు అక్కయ్య గేమ్ ఆడలేకపోతుంది అనుకుంటూ ఏమైనా సంప్రదిస్తావా, ఏదో ఒకట్లే. కానీ అందుకని విష్ణు అక్కయ్య పాపం నేను ఏదో కామెడీగా చెప్తున్నాను కానీ అమ్మాయి చెప్పిన దాంట్లో నవగ్రహాలు అవన్నీ పక్కన పెట్టేస్తే అది ఇర్రెలవెంట్ అయినా కూడా అమ్మాయి చెప్పేది ఏంటంటే మనకి బాడీ అమ్మాయి బేసిక్ గా బాగా నమ్ముతుంది అనుకుంటా ఇవన్నీ కూడాను. ఏమిటి గ్రహాలు అలాగే తర్వాత ఈ చంద్రుడు ఇదన్నీ కూడా ఏంటంటే మన మీద ఎఫెక్ట్ ఉంటుంది, అమ్మాయిలకి హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేది బాగా గట్టిగా నమ్ముతుంది అనుకుంటా. సో అందుకని ఆ పిల్ల ఆ హార్మోనల్ ఎఫెక్ట్ ఈ గ్రహాలు ఇవి వల్ల నేను ఒక్కొక్కసారి డౌన్ అయిపోతూ ఉంటాను, అందుకని ఆడలేకపోవచ్చురా, అది మానవ సహజం, అందులో తప్పే ఉంది, సరే నువ్వు నామినేట్ చేస్తావా చేసుకో అనుకుంటూ అక్కయ్య యాక్సెప్ట్ చేసేసింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు చేరాయని చూసుకుంటే సీతక్క వచ్చేసింది. సీతక్క ఓకే ఏదో చేసిందిలే, విష్ణు అక్కని చేసింది, నా పవర్ పఫ్ గర్ల్స్ అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే చేసుకున్నారు. బట్ ఓకే చెయ్యాలి కూడా ఖచ్చితంగా. కాకపోతే ఏమైనా పాయింట్ ఉందా అంటే మంచి పాయింట్ చెప్పింది విష్ణుకి. అలాగే మణికంఠ విషయంలోనే నాకు కొంచెం రూడ్ గా అనిపించింది. అంటే పాయింట్ అంతా కూడా బాగానే ఆర్గ్యూ చేసింది. అంటే నువ్వు చేసిన మిస్టేక్ అది, ఇప్పుడు సీతని అనలేము, తర్వాత మణికంఠని అనలేము. అసలు మణికంఠ విషయంలో నువ్వు బ్లండర్ చేసావు ఖచ్చితంగా, నువ్వు అది మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే. నువ్వు ఓన్లీ మణికంఠ వాలంటీర్ గా యాక్సెప్ట్ చేసిన వీడియోనే చూపించావు హౌస్ మేట్స్ కి కానీ అందరికి కూడా. నువ్వు ఆ రోజు వెలగబెట్టింది ఏంటి, ఓన్లీ మణికంఠ వాలంటీర్ గా తీసుకున్నదే చూపించావు. కానీ అంతకంటే ముందు యష్మి ఆర్గ్యూ చేసింది నువ్వు తీసుకోవాలని, తర్వాత సోనియా ఆర్గ్యూ చేసింది. అప్పుడే ఇంకా చేత కాక అతను ఇవి ఇలా నెగ్గుకుని మనం రాలేమరా, ఇంకా అర్థమైపోయింది నాకు మనకి వీళ్ళు కూడా సపోర్ట్ చేయకదని అప్పుడు యాక్సెప్ట్ చేశాడు. కానీ దాన్ని తనకి ప్రాఫిటబుల్ గా ఎలా ప్రెజెంట్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో చేసుకున్న వీడియోని కట్ చేసి మాత్రం నువ్వు చేసావు, అది చాలా అన్యాయం నువ్వు చేసింది మాత్రం. సో అది పట్టుకుని మన సీతకు వచ్చి నేను ఆ రోజు నీకోసం స్టాండ్ తీసుకున్నాను, వెళ్ళి ఏంటి అలా ఎలా చేస్తారు మీరు, అబ్బాయిని ఎలా తీసేస్తారు మీరు అనుకుంటూ నేను ఆర్గ్యూ కూడా చేశాను. నన్ను నాకు చాలా బాధగా అనిపించింది నాగార్జున గారు అట్లా వీడియో వేసాక నేను తప్పు చేశానే, అనవసరంగా వాళ్ళందరినీ అపార్థం చేసుకున్నానే అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నువ్వు అలాగా డబుల్ గేమ్ ఆడి ఉండకూడదు, నువ్వు అప్పుడేమో ఒప్పుకుని తర్వాత మా అందరి ముందు నేను అట్లా అనలేదు అన్నట్టుగా చేసి ఉండకూడదు అనుకుంటూ అంటే నాగమణికంటే అది కాదు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అది నేను చెప్పాను రా ముందు, ఓకే మీరు వీడియోలో చూసి చెప్పాను నేను అనేది చూశారు. కానీ అంతకంటే ముందు యష్మి చెప్పింది, తర్వాత సోనియా చెప్పింది నాకు అనుకుంటూ ఇలా తిప్పుకుంటూ మాట్లాడేటప్పటికి మణికంఠకి నువ్వు ఆగు, నాకు ఆ వీడియోలో గుర్తుంది, లేదు నువ్వే చెప్పవు, నువ్వు వాలంటీర్ గా ఫిజికల్ గా కావాలి అంటే పృథ్వీ ఉన్నాడు, మెంటల్ గా కావాలంటే సోనియా ఉంది అనుకుంటూ చెప్పావు అనుకుంటూ నార్మల్ గా ఇప్పుడు మనం వీడియోలు చేసినప్పుడు మనం ఇమిటేట్ చేసుకుంటాం కదా, సీత కూడా అలాగే ఇమిటేట్ చేస్తూ చెప్పింది మణికంఠని. కాకపోతే అబ్బాయికి అది కంఫర్టబుల్ గా అనిపించలేదు, నచ్చలేదు. సో అక్కడ ఆపేసి ఉండాల్సింది. ఇప్పుడు నాకు నచ్చలేదు అన్నప్పుడు అబ్బాయి ఓకే సారీ నేను ఏదో ఊరికే చెప్తున్నా అన్నట్టుగా వదిలేసి ఉంటే బాగుండదు. కానీ ఈ పిల్ల నువ్వు కూడా ఆపేయి, అలాగే అబ్బాయి అమ్మాయిని ఇమిటేట్ చేయలేదే, సీతని ఏమి ఇమిటేట్ చేయలేదు. అబ్బాయి బాడీ లాంగ్వేజ్ అది బేసిక్ గా అలా చేతులు తిప్పుకుంటూనే మాట్లాడతాడు, అది ఏం అవ్వని. నాగార్జున గారు అవని చాలా ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడేస్తాడు అబ్బాయి, ఖచ్చితంగా బాడీని మొత్తం యూజ్ చేస్తాడు, వర్డ్స్ ని మొహాన్ని మొత్తం అన్ని జాయింట్స్ అన్ని కదిలిపోయేలాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ అబ్బాయి నేచరే అది, అబ్బాయి తత్వమే అది మాట్లాడేటప్పుడు. సో అది నువ్వు ఆపేసే అయితే నేను ఆపేస్తాను అనుకుంటూ ఆర్గ్యూ చేసింది అయితే నాకు సీత క్యారెక్టర్ కాదేమో అనిపించింది ఇవాళ. ఓకే వద్దు అన్నప్పుడు ఆపేసి అలా కాదురా ఏదో ఊరికే నువ్వు అలా చెప్పావు కదా అని నేను చెప్తున్నాను అంతే, అంతకుమించి నేను ఏదో కించపరచడానికి కాదు అని చెప్పుంటే బాగుండేది. సరే అని చెప్పి ఇంకా మణికంఠ అక్కడితో బ్రేక్ వేసి మీరు చూసింది ఒక్కటే, అక్కడ చాలా జరిగింది ఇంకా అదంతా మీకు తెలియదు కదా, ఇట్స్ ఓకే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు అనుకుంటూ అక్కడికి గివ్ అప్ కొట్టేశాడు. ఇంకా ఆ తర్వాత సీతకు వచ్చేసి విష్ణు నామినేట్ చేసింది. విష్ణుకి చెప్పిన రీజన్ ఇదే, నువ్వు కొంచెం గేమ్ లో సెల్ఫ్ గా వచ్చి వాలంటీర్ గా వచ్చి పార్టిసిపేట్ చేయట్లేదు, ఇప్పుడు చీఫ్ లా కూడా నువ్వు వచ్చి నేను అవ్వను అని అప్పుడే నువ్వు గివ్ అప్ కొట్టేస్తున్నావు. విష్ణుని ఎవరైతే నామినేట్ చేశారో ఇవాళ అందరూ కూడా ఇదే చెప్పారు, నువ్వు యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, డల్ గా ఉంటున్నావు, వాలంటీర్ గా వచ్చి ఇనిషియేటివ్ తీసుకుని పార్టిసిపేట్ చేయవు, డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు అనుకుంటూ చెప్పారు. సీత కూడా అదే చెప్పింది, నువ్వు చీఫ్ లాగా అవ్వను అని ముందే చెప్పేస్తున్నావు, సో అప్పుడు ఇవ్వాలనే కోరిక ఎలా వస్తుంది, నువ్వు ఏదైనా గేమ్ లో వచ్చి ముందుకు వచ్చి నేను ఆడతాను నేను ఇది చేస్తాను అనుకుంటూ రావు అసలు ఇనిషియేటివ్ తీసుకుని, ఇంకా అప్పుడు నీ మీద నమ్మకం ఎలా వస్తుంది, నీ స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తుంది, నువ్వు అలా ఇనిషియేటివ్ తీసుకుని రానప్పుడు మాకు కూడా నువ్వేం ఆడట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది కదా అనుకుంటూ చెప్పింది. దానికి విష్ణు మళ్ళీ ఇది చెప్పింది, ప్రతి గేమ్ నా బలం కాదు కదా, ప్రతి గేమ్ లోనూ నేను వెళ్ళిపోయి నేను ఆడేస్తాను, ఒకవేళ నేను ఆడలేకపోవచ్చు అది ఆడలేకుండా కూడా నేను ఆడేస్తాను అని చెప్పి నేను గ్రూప్ కి మన టీం కి నేను అన్యాయం చేయలేను కదా, ఒకవేళ నేను ఆడలేకుండా ఏదో అందరి కోసం నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఆ గేమ్ నేను పికప్ చేసి నేను ఆడలేకుండా ఫెయిల్ అయిపోతే ఆ బాధ నాకు చాలా ఉంటుంది, నేను టీం ని అనవసరంగా ఫెయిల్ చేశాను, అది నాకు రాదని తెలిసినా కూడా. కానీ దానికంటే నాకు నామినేషన్ నాకు ఓకే, ఇప్పుడు ఆడాలి అనుకుంటే ఏదో వచ్చాను నేను ఆడదామని 100% ఇద్దాం అనుకుని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక నా వల్ల అవ్వట్లేదు, ఇది కొంచెం
కొంచెం కష్టంగానే ఉంది, అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ గేమ్ ఆడడము. సో ఐఎమ్ ట్రయింగ్ మై 100%. ఒకవేళ ఒక్కొక్క రోజు బాగా ఆడలేకపోవచ్చు, అంతేగాని నేను ఏదిలోనూ పార్టిసిపేట్ చేయట్లేదని కాదు. మన గ్రూప్ గేమ్ లో ఆడినప్పుడు నేను ఇనిషియేటివ్ తీసుకుని వచ్చాను. సో నువ్వు అట్లా చెప్పకు, నాకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా నేను వస్తున్నాను, నాది కాని రోజు నేను వెనకని చేస్తున్నాను, ఎందుకంటే గ్రూప్ ని ఫెయిల్ చేయదలుచుకోలేదు, అంతేగాని అంతకు మించి వెళ్ళలేదు అనుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నాకు ఇది కూడా ఓకే అనిపించింది. అంటే జెన్యూన్ గా చెప్తోంది అమ్మాయి, ఎందుకు నేను చేయలేకపోయాను అనేది చెప్తోంది, అంతేగాని కైకేయమని వచ్చేసాయి నువ్వు అలా ఎలా అంటావు, నేను మొన్న ఆడాను కదా, నువ్వు అలా ఇలా నన్ను బ్లేమ్ చేస్తావు, ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు అంటే ఒక అరిచేసి ఓ పాయింట్లెస్ గా మాట్లాడే కంటే మంచిగా కామ్ గా అమ్మాయి ఏమనుకుంటోంది అనేది జెన్యూన్ గా ప్రెజెంట్ చేసింది. కాబట్టి నాకు అమ్మాయి చక్కగా బానే ఓకే అనిపించింది. అమ్మాయి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో సో వ్యాలిడ్ గానే అనిపించింది. ప్రతిరోజు మనది కాదు, మనదైన రోజు నేను ఆగను అన్నట్టుగా కన్వే చేసింది అమ్మాయి మొత్తానికి ఇవాళ అందరికీ కూడాను. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారే అని చూసుకుంటే నబీల్ వచ్చేసాడు. నబీల్ విష్ణుని నైనికాని నామినేట్ చేశాడు. నైనికాకి చెప్పింది ఇదే రీజన్, నువ్వు డల్ అయిపోయావు, ఏం ఆడట్లేదు పెద్దగా గేమ్స్, అది కూడాను చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉంటావు, ఒకే స్పేస్ లో ఉండి అక్కడే ఉండిపోతున్నావు, ఫస్ట్ లో ఏదో ఆడే మణికంఠ ఏది చెప్పాడో అదే చెప్పాడు. ఇన్ఫాక్ట్ మన నైనిక గురించి ఎవరైతే ఏం చెప్పారో అవన్నీ కరెక్టే, ఎందుకంటే అమ్మాయి ఏం పెద్ద కనిపించట్లేదు, కూర్చుని ముచ్చట్లు ఈ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది, ఏవో ఆడుకుంటున్నప్పుడు ఆడుతూ ఉంటుంది, అంతేగాని ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఏదైనా స్ట్రాంగ్ గా అబ్బా వావ్ అనిపించేలాగా ఏం మొమెంట్ లేదు ఇప్పటిదాకాను. సో డల్ గా ఉంటుంది, ఓవర్ థింక్ చేస్తుంది అనుకుంటూ నువ్వు నామినేషన్ వేసాడు. విష్ణుకి చెప్పింది ఏంటంటే విష్ణు 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 నువ్వు కూడా ఏంటంటే చాలా, నేను ఫస్ట్ లో చూసినప్పుడు అనుకున్నాను మనకి 5 డ్యూటీస్ ఇచ్చారు కదా, టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు ఈజీగా గివప్ కొట్టేసావు, నేనైతే ఎలా అనుకుంటాను నిన్ను కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనకి ఒక డ్యూటీ ఇచ్చినప్పుడు మనం 100% ఇవ్వాలి, మనం దాని అంతా చూసేయాలంతే, మనం ఎందుకు వచ్చాం గేమ్ ఆడడానికి వచ్చాము, మనకి ఇక్కడ గేమ్ ఎలా ఉంటుందో అన్ని ప్రిపేర్డ్ గా రావాలి, మనం ఒక గేమ్ ఇచ్చారు ఒక టాస్క్ ఇచ్చారు అంటే దాని అంతా చూడాలి, మనం 100% ఇవ్వాలి, అంతేగాని ముందే నేను చేయలేను నేను ఇక్కడికి వచ్చింది పనులు చేయడానికి కాదు అనుకుంటూ నువ్వు గివప్ కొట్టేశావు, అది నాకు అస్సలు నచ్చలేదు. స్పిరిట్ అది నీలో, నువ్వు ఇంకా బాగా ఇనిషియేటివ్ తీసుకుని నువ్వు ముందుగా వెళ్తే ఇంకా నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలన్నట్టుగా అనుకున్నాను, కానీ నువ్వు అట్లా చేయడం నాకు నచ్చలేదు అనుకుంటూ నామినేట్ చేశాడు. ఆ అమ్మాయి అది యాక్సెప్ట్ చేసింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారయ్యా అని చూసుకుంటే ఆదిత్య ఓం గారు వచ్చేసారు. ఆదిత్య ఓం గారు నైనికాని విష్ణుని నామినేట్ చేశారు. విష్ణుకి చెప్పిన రీజన్ ఏమిటయా అంటే సోషల్ మీడియా యుగంలో ఉన్నాము మనము, విష్ణు గారు మీరు అలాంటిది మాటలు వదిలేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి విష్ణు గారు, ఇప్పుడు మీరు అలా అన్నారు నిఖిల్ని, అది నాకు నచ్చలేదు విష్ణు గారు, అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, కొంచెం మీరు మెచ్యూర్డ్ గా ఆలోచించండి, అది తప్పు కదా, అది నాకు నచ్చలేదు, కొంచెం మంచిగా మీరు ఇంప్రూవ్ చేసుకోండి అనుకుంటూ మన ఆదిత్య ఓం గారు విష్ణు అక్కయ్యని నామినేట్ చేశారు. తర్వాత నైనికాని నామినేట్ చేశారు. చెప్పింది నైనికా గారు మీరు నన్ను నామినేట్ చేశారు లాస్ట్ వీక్, నాకు చాలా భయం ఉంది అని. నాకు భయము కాదు, అది మీరు ఇప్పుడు మన నిఖిలేశ్వరరావు అండ్ పృథ్వీ నాకంటే 20 years యంగ్ ఉన్నారు, వాళ్ళు నన్ను చెప్పినా నాకు అర్థం ఉంది, కానీ మీరు పాయింట్లెస్ గా పాయింట్ లేక నన్ను ఏదో సేఫ్ నామినేషన్ లాగా నన్ను పిక్ చేసుకుని నామినేట్ చేశారు మీరు నైనిక, అది నాకు నచ్చలేదు, అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను నైనిక అనుకుంటూ మన ఆదిత్య ఓం గారు నామినేట్ చేశారు. ఇక్కడ దాకా బాగానే ఉన్నారు, తర్వాత పోనకొచ్చేసింది అనిగా. ఇంకా ఆ తర్వాత మన ఆదిత్య ఓం గారు చేసినవి కూడా నాకు ఓకే వ్యాలిడ్ అనిపించాయి. ఇప్పుడు విష్ణు అక్కయ్యని కరెక్ట్ పాయింట్ మీద వేసాడు ఆయన, పక్క వాళ్ళని అట్లా బాయ్స్ ని గర్ల్ లాగా గాజులు వేసుకుని బొట్టు పెట్టుకుని ఆడడము ఇవన్నీ కమెంట్స్ పాస్ చేసింది కాబట్టి అది నాకు నచ్చలేదండి. ఒక సోషల్ మీడియాలో ఉన్నాము, తర్వాత బయటకు వెళ్తే అది ఎలా కంటిన్యూ అవుతుందో తెలియదు కదా, మీరు అట్లా చేయడం తప్పు అనిపించిందండి అనుకుంటూ బిహేవియర్ మీద లూజ్ టాక్ మీద నామినేట్ చేశాడు. నైనికాని నువ్వు పాయింట్లెస్ గా నన్ను లాస్ట్ టైం నామినేట్ చేశావు, నువ్వే ఏం ఆడట్లేదు, నన్ను వచ్చి నువ్వు ఎలా చెప్తావు అనుకుంటూ ఆ అమ్మాయిని కూడా నామినేట్ చేశాడు. ఓకే అనిపించింది నాకు, రెండు కూడా పెద్దగా తప్పులు ఏం కనపడలేదు ఇందులో నాకు. ఇంకా అలాగే నెక్స్ట్ ఎవరు వచ్చారా అని చూసుకుంటే నిఖిలేశ్వరరావు వచ్చాడు. నిఖిల్ వచ్చేసి విష్ణుని ఎవరిని మణికంఠని నామినేట్ చేశాడు. విష్ణుకి చెప్పింది ఇదే, నువ్వు నన్ను అలాగా అందరి ముందు జోక్ గా చేసావు, నీకు నోటిదోలు ఉందని చెప్పాను చాలా సార్లు, ఇది ఫస్ట్ టైం కాదు, నువ్వు అది ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు అస్సలు నచ్చలేదు అది ఇలా గాజులు బొట్టు అన్నది ఏదైతే ఉందో అంటే అమ్మాయి ఎక్కువ ఆర్గ్యూ చేయలేదు, ఐ యాక్సెప్ట్ ఇట్, ఐఎమ్ వెరీ సారీ అలా అన్నందుకు అనుకుంటూ. ఇప్పుడు అదే చూడండి అమ్మాయి ఎలా యాక్సెప్ట్ చేసిన అది చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు జెన్యూన్ గా యాక్సెప్ట్ చేసి నువ్వు ఎలా ఉంటావో అలా ఉంటావా, లేకపోతే మసిపూసి మారేడుకాయ చేసి నోరేసుకుని పడిపోయి తప్పు ఉంది అని అడ్డంగా బుక్ అయ్యాక కూడా నువ్వు ఇంకా ఆర్గ్యూ చేస్తే దాన్ని మూర్ఖత్వం అంటారు. యష్మి అక్కయ్య చేసింది ఇవాళ అదే, విష్ణుప్రియ అక్కయ్య చేసింది హానెస్ట్ గా ఓకే ఐఎమ్ సారీ, నేను ఆ పరిస్థితిలో లేను ఆ రోజు అందుకే
పడలేదు, ఓకే ఐఎమ్ సారీ, నేను నోటి దూలతోటి టంగ్ స్లిప్ అయ్యాను, ఐఎమ్ సారీ అన్నట్టు యాక్సెప్ట్ చేసింది. అంటే అదొక టైప్ ఆఫ్ గేమ్, ఇదొక టైప్ ఆఫ్ గేమ్. కాకపోతే ఇందులో ఎక్కువ శాతం మన యష్మి అక్క గేమ్ చూసుకుంటే ఎక్కువ శాతం ఊరికే వితండవాదం అంటారు దాన్ని, వితండవాదం చేసి తన పోయి ఇంకా ఎక్కువ తవ్వుకుందేమో అని నా అభిప్రాయం ఇవాళ మణికంఠ విషయంలో. అండ్ విష్ణుప్రియ అక్కే ఓకే, తన పాయింట్స్ అన్ని కరెక్ట్ గానే ఆర్గ్యూ చేసుకుంది, మంచిగా సాఫ్ట్ గా ఆర్గ్యూ చేసుకుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. అదే నిఖిల్ కూడా చెప్పాక ఓకే ఐఎమ్ వెరీ సారీ అని యాక్సెప్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ మణికంఠకి ఏం చెప్పాడు ఈయన నిఖిలేశ్వరరావు అని చూసుకుంటే, నువ్వు ఇప్పుడు నిన్ను చాలా మంది కొంపలో ఎక్కువ శాతం వాళ్ళు ఏ మెంటల్ స్టేట్ లో ఉన్నా కూడా నీకు ముఖ్యంగా మెంటల్ గా నువ్వు డౌన్ ఉన్నావని చెప్పి నీకు కన్సోల్ చేయడము, నీకు ఎక్కువ గైడెన్స్ ఇవ్వడం ఇట్లా జరుగుతూ వచ్చింది. కానీ నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు ప్రతిసారి నిన్నేదో చేస్తున్నాము, నిన్ను ఇలా అవుతోంది, నువ్వు ఏదైనా తప్పు చేసావు అని చెప్తే నువ్వు తప్పు ఒప్పుకోవు, ప్రతిసారి ఏదో ఆర్గ్యూ చేస్తావు, ఓవర్ థింకింగ్ చేస్తావు. నువ్వు అంటే అలా కాదురా, నువ్వు ఆ రోజు ఇట్లా హెడ్ నాడ్ చేస్తూ నవ్వావు కదా, ఒప్పుకున్నట్టుగానే నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు నామినేట్ చేసుకుందాం అనుకుంటున్నావా నిన్ను అంటే నువ్వు ఇట్లా హెడ్ నాడ్ చేసి అన్నావు కదా. అతను మళ్ళీ తిరిగి ఆర్గ్యూ చేశాడు నిఖిల్. కానీ నాకు ఎందుకో స్ట్రైక్ అవుతుంది, ఎక్కడో మధ్యలో ఎక్కడో అతను నిఖిల్ అన్నాడు, అవును నేను ఇట్లా హెడ్ నాడ్ చేసి అవును అన్నాను, నేను వెళ్తాను అని అన్నట్టుగా అన్నాడు. ఇవాళ ఎపిసోడ్ లోనో లేకపోతే నిన్నటి ఎపిసోడ్ లోనో సమ్వేర్ ఎక్కడో నిఖిల్ ఒప్పుకున్నాడు, అంటే నేను హెడ్ నాట్ చేశాను, నేనే సెల్ఫ్ గా వెళ్దాం అనుకుంటున్నాను, ఎవరు వెళ్ళకపోతే అన్నట్టుగా అన్నాడు. అబ్బాయి అయితే ఒప్పుకున్నాడు కదా. కానీ ఇప్పుడు వచ్చి నామినేషన్ లో హెడ్ డౌన్ చేసి ఇట్లా అంటే ఒప్పుకున్నట్ట, ఏది చూపించు ఒకసారి ఎనాక్ట్ చేసి చూపించు అనుకుంటూ మనకంటే అక్కడ కాసేపు అబ్బాయితో ఆర్గ్యూ చేశాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిఖిల్ అయితే బాటమ్ లైన్ ఏమన్నాడంటే, నువ్వు కొంచెం అక్కడో మాట ఇక్కడో మాట, లేకపోతే ఒకసారి ఎవరైనా వచ్చేదైనా చెప్పంగానే నీ గురించి తప్పు చేసావు ఇట్లా అనగానే ఒప్పుకోవు, వితండవాదం చేస్తావు, ఓవర్ థింకింగ్ చేస్తావు, నీకు ఫేవర్ చేస్తున్న వాళ్ళతో కూడా నువ్వు ఇంకా ఏవో తప్పులు వెతికి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తావు అనుకుంటూ నామినేషన్ వేసాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్రేరణ అక్కే వచ్చేసింది. ప్రేరణ అక్కే వచ్చేసి మణికంఠని ఆదిత్య గారిని నామినేట్ చేసింది. అసలు ప్రేరణ మణికంఠని మొత్తం అసలు జస్ట్ అట్లా లాక్ చేసింది అంతే, పాయింట్స్ తోటి అమేజింగ్, అబ్సల్యూట్లీ కరెక్ట్ పాయింట్స్ తో లాక్ చేసింది. ఏం లేదు, సింపుల్ పాయింట్. నువ్వు ఆ రోజు నాగార్జున గారు బిట్టేసి చూపించారు కదా, నేను షాక్ అయ్యాను, ఎందుకంటే నేను నీకోసం స్టాండ్ తీసుకున్నాను, నువ్వు తిన్న ఎలా తీస్తారు అన్నట్టుగా నేను స్టాండ్ తీసుకున్నాను. సో నేను షాక్ అయ్యాను. అప్పుడు చూస్తే వీడియోలో నువ్వే వాలంటీర్ గా యాక్సెప్ట్ చేసి వచ్చావు, ఎలిమినేట్ అయిపోతాను అనుకుంటున్నాను, అది నువ్వు ఎలా చేస్తావు, అసలు నువ్వు గేమ్ కి ఎందుకు వచ్చావు, వాళ్ళు ఫోర్స్ చేస్తారు నిన్ను, నువ్వు ఎందుకు పనికిరాని వాడు అనే చెప్తారు, నువ్వు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తావు, నువ్వు నిన్ను సపోర్ట్ చేసుకోవాలి, నీ గురించి నువ్వు చెప్పుకోవాలి, పోర్ట్రేషన్ చేసుకోవాలి, నీ గురించి నువ్వు ఒప్పుకోకూడదు, వాళ్ళు అలాగే చెప్తారు, నువ్వు ఎందుకు రైట్ కాదు అనేది నువ్వు ఆర్గ్యూ చేసుకోవాలి, నువ్వు రైట్ కాదనే వాళ్ళు చెప్తారు, నువ్వు రైట్ కాదు అని మీరు ఎలా చెప్తారని నీ ఆర్గ్యుమెంట్ ఉండాలి, అంతేగాని నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు అంటే మనకంటే అలా కదరా, ఫిజికల్ గా ఏమన్నా తోపులాట్లు లాక్కోడాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయంటే డజంట్ మ్యాటర్ రా, నీకు అసలు ఏ గేమ్ వస్తుందో తెలియదు కదా, తెలియనప్పుడు నువ్వు ఎలా డిసైడ్ అయిపోతావు నువ్వు ఫిజికల్లీ ఫిట్ కాదని, నువ్వు మెంటల్లీ ఫిట్ కాదని, ఏ టాస్క్ వస్తుందో తెలియదు నీకు, అలాంటిది నిన్ను నువ్వు డౌన్ ఎలా చేసుకుంటావు, నిన్ను నువ్వు గేమ్ లో పనికిరానని ఎలా తీసేసుకుంటావు, వాళ్ళు చెప్తారు సరే, వాళ్ళ గేమ్ కోసం వాళ్ళు చెప్తారు, నువ్వెలా యాక్సెప్ట్ చేస్తావు, నెవర్ డూ దట్, అది చాలా రాంగ్ గేమ్, వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకో, నీ గురించి నువ్వు స్ట్రాంగ్ గా ఆడు, నువ్వు కంపుకొచ్చింది అందుకే గేమ్ గెలవాలి, కప్పు కొట్టాలి, డబ్బులు తీసుకెళ్లాలి, అదే మన స్ట్రాటజీ, ఎవరికైనా అంతే. నిజంగానే చెప్పింది ప్రేరణ కరెక్ట్ పాయింట్. ఇప్పుడు నువ్వు గేమ్ కి ఎందుకు వచ్చావు, గేమ్ నెగ్గడానికనే వచ్చావు, అంతేగాని నువ్వు వీక్ అంటే నువ్వు అది యాక్సెప్ట్ చేసి ఎలా వెళ్ళిపోతావు. సో అక్కడ తప్పదు, మనకంటే కొంచెం నెమ్మదస్తుడు, కొంచెం మెత్తగా ఉంటాడు కాబట్టి ఆల్రెడీ సిద్ధు కైకేయమని పడిపోయేటప్పటికి అక్కడ ఒప్పుకున్నాడు ఇంక తప్పక. సో అది చేసింది తప్పు డెఫినెట్ గానీ, బట్ అబ్బాయికి ఆప్షన్ లేదు, అబ్బాయి ఉన్న మెంటాలిటీ పరిస్థితికి, సో అది నువ్వు తప్పు రాంగ్ చేసావని మంచిగా పాయింట్ తోటి లాక్ వేసింది నాగమణి కంటే. అక్కడ ఇంకా మళ్ళీ ఆర్గ్యుమెంటే లేదు, ఇంకా అసలు మళ్ళీ ఆర్గ్యూ కూడా చేయలేదు. ఓకేరా, నాకు కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ కొంచెము, ఓకేనా యాక్సెప్ట్ చేశాడు, వెరీ గుడ్ పాయింట్ ప్రేరణ, అది మాత్రం నాకైతే బాగా అనిపించింది. బెస్ట్ నామినేషన్ ఇన్ టుడేస్ ఎపిసోడ్ ఇస్ ప్రేరణ టు మణికంఠ. మణికంఠకు కూడా మంచి ఇన్పుట్ లాగా ఉంటుంది, అది నెక్స్ట్ టైం నేర్చుకుంటాడు, ఓకే ఇలా చేయకూడదు అని, వెరీ గుడ్ పాయింట్ అది. అలాగే నెక్స్ట్ ఆదిత్య ఓం గారికి నామినేట్ చేసింది ఏమిటయా అంటే, మీరు కొంచెం గేమ్స్ లో సరిగ్గా ఆడట్లేదు, ముందుకు వచ్చి కొంచెం వణుకుతున్నారు అంది. పాపం ఆయన ఏజ్ కి ఆయన వణుకుతారు, ఆ పాయింట్ ఒకటే నాకు నచ్చలేదు అసలు. ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్ అక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే పెద్ద ఆయన అందరికీ ఉన్న ఎనర్జీనే ఆయనకి ఎలా ఉంటుంది, 30 years వాడికి, 40 years వాడికి, 50 years వాడికి, మన పెద్ద బాస్, మన బిగ్ బాస్ 90 ఏళ్ల వాడు, అతనికి ఎంత ఉంటుంది అసలు, ఎనర్జీ లిమిట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి ఎవరికైనా సరే. సో స్ట్రెంగ్త్ అనేది, సో ఆ పాయింట్ ఒకటి చెప్పింది, నాకు అది కొంచెం బాధగా అనిపించింది, నచ్చలేదు నాకు ఆ పాయింట్, ఆ స్ట్రెంగ్త్ మీద వణుకుతున్నారు మీరు గేమ్స్ లో సరిగ్గా ఆడట్లేదు అనుకుంటున్నాను. ఇంకా అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పింది అయ్యా అంటే, ఎవరైనా నామినేషన్ చేసినా ఎవరైనా చెప్పినా చాలా లైట్ గా తీసుకుంటారా, వేసుకో ఇప్పుడు నాకు ప్రాబ్లం లేదని ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీలో, అలా కాకుండా నామినేట్ ఎందుకు చేస్తావు, నన్ను ఆ పొజిషన్ లో పెట్టద్దు అని మీరు ఆర్గ్యూ చేసుకోవాలి, ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉండాలి, అంతేగాని మీరు
ఏదో ఒకటి చెప్పేస్తారు, అట్లాగా కాన్ఫిడెన్స్ లేకుండా అదొకటి నాకు నచ్చలేదు అనుకుంటూ ఆ అమ్మాయి ఏదో నామినేట్ చేస్తే ఈయన ఏదో దానికి తిరిగి ఆర్గ్యుమెంట్ చేశారు. నేను అలా ఒక అబద్ధం చెప్పను, అలా వేరే వాళ్ళని ఏమీ తప్పుడు మాట అన్నను, నా ఉన్న లిమిట్స్లో నేను ఆడుకుంటూ ఉంటాను, నాకు ధైర్యం ఉందో లేదో నాకు తెలుసు, నేనేమి కాన్ఫిడెన్స్ లేకుండా భయపడుతూ ఏం ఆడట్లేదు, చూస్తావా నా ధైర్యం ఏంటో అనుకుంటూ వచ్చి కొంపట్లో చేయట్టి కాలిపోతున్న ఆయన ఫోటోని తీసుకు ఎండేసి డోంట్ ఫైర్ ది ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ది ఫైర్ ఫైర్ ఫైర్స్ యు, ఐ యామ్ ది ఫైర్ అన్న రేంజ్ లో ఆయన తెగ చూస్తావా దేఖో మేరీ ధైర్యం అనుకుంటూ చెప్పేటప్పటికి నువ్వు వచ్చేసావు, ఎక్కడో దూరావు, బాత్రూమ్ లో దూరిపోయి నా ఆదిత్య ఓం గారు ఏమిటి చేస్తున్నారు మీరు, తక్షణమే ఆపేయండి అనుకుంటూ వచ్చేసి ఆయన చేత ఆపిచ్చేసి ఆదిత్య ఓం గారు మీరు ఏమిటి చేస్తున్నారు, కొంపట్లో చెయ్యట్టి బయటపడేశారు, అది ఎంత ప్రమాదమో తెలుసా, అగ్నితో ఆడుకోవడం అనేది చాలా ప్రమాదకరం, అందుకని మీరు తక్షణమే ఆపేయండి అనుకుంటూ చెప్పేసి మళ్ళీ అట్లా పోయావు నువ్వు బాత్రూమ్ లోకి. మా పిల్ల వచ్చింది ఇప్పుడే స్కూల్ నుంచి, ఫుడ్ పెట్టేసి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఆ తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ అక్కే వచ్చేసింది. విష్ణుప్రియ అక్కే వచ్చేసి నైనికాని నబీల్ని నామినేట్ చేసింది. ఇదో చచ్చు రీజన్ మళ్ళీ నబీల్ది అయితే వరస్ట్ ఇంకా అసలు. నైనికాని అయితే చెప్పింది ఏమిటయ్యా అంటే, ఇప్పుడు నువ్వు ఫోకస్ నన్ను అన్నావు కానీ అక్కయ్య, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విషయాలు వెళ్ళి పక్క వాళ్ళతో మాట్లాడడము అది ఇది చేస్తున్నావు, పక్క వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పావు మన గురించి, మా టీంలో వాళ్ళకి మా క్లాన్లో వాళ్ళకి బుర్రలేదు అనుకుంటూ చెప్పావు, నాకు అస్సలు నచ్చలేదు అది. మోర్ ఓవర్ నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు, ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు నీకు, ఇంకా ఎక్కువ యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, డల్ గా ఉంటున్నావు, ఇవే ఇంకా కామన్ డైలాగులు అందరికీ, బెటర్ డెసిషన్స్ తీసుకోవాలి, ఇంకా బెటర్ గా ఆడితే బాగుంటుంది, నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అది ఇది అనుకుంటూ అక్క వేసేసింది. నబీల్కి కూడా సేమ్ చచ్చు రీజనే. మళ్ళీ నువ్వు ఏమిటయ్యా అంటే, ఆ బర్డ్ సౌండ్ లో కరెక్ట్ గా ఫన్ టాస్క్ ని నువ్వు సరిగ్గా చేయలేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకుని సంచాలకుగా ఉన్నప్పుడు సరిగ్గా దాన్ని ఇది చేయలేదు కాబట్టి మాకు లాస్ అయిపోయింది, అందుకని నువ్వు నెక్స్ట్ టైం నుంచి బాగా చేయాలనుకుంటూ అక్కే నామినేషన్ వేసేసింది. ఇంక ఈసారి నుంచి సూపర్ గా చేసేస్తా అన్నాడు నబీల్ సంచాలకుగా. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారా అని చూసుకుంటే యష్మి అక్కే వచ్చేసింది. మణికంఠని ఆదిత్య గారిని నామినేట్ చేసింది. యష్మి అక్కే సేమ్. అసలు ఈ అమ్మాయి నిజంగా అమ్మాయి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ ఇవాళ ఎపిసోడ్ లో చూసుకుంటే, ఎందుకంటే అడ్డంగా బుక్ అయినా కూడా దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఇంకా ఆర్గ్యుమెంట్ చేసింది. వరస్ట్ ఆర్గ్యుమెంట్. నాకైతే ఆపమ్మ బాబు అనిపించింది నాకు లిటరల్ గా. నాగమణికంఠ నువ్వు ఆ వీడియోలో చూసి నాగార్జున గారు చెప్పారు అది ఓకేలే కానీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళి అనుకుంటే అమ్మాయి ఏదో మాట్లాడింది. అసలు నాకు అర్థం కాదు అమ్మాయి ఏం మాట్లాడిందో, దేని గురించి. అమ్మ అక్కడ వీడియోలో కనపడింది కదమ్మా, నువ్వు ఇంకా దాన్ని ఏం చేస్తావు, ఏం తిప్పుతావు నువ్వు, అసలు నాకు అర్థం కాదు. నువ్వు ఫిజికల్ ఇంకా అదే పాయింట్, అమ్మాయికి ఏం లేదు, ఏమీ మాట్లాడే స్ట్రెంగ్త్ లేదు ఇవాళ అమ్మాయికి. దాన్ని ఇంకెలా గెలుచుకుంటూ రావాలి, ఊరికే నోరేసుకుని పడిపోయింది అంతే కేవలం అలా మణికంఠ మీద. నీకు ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు, నువ్వు ఫిజికల్ గా స్ట్రాంగ్. ఇంకెంతసేపు అదే పాత చింతకాయ పచ్చడి రీజనా నాకు అర్థం కాదు, ఎప్పుడు అదే రీజన్ మణికంఠకి. సో అబ్బాయి ఇంకా గివప్ కొట్టాడు. నీ ఇష్టం, నువ్వు చెప్పుకుంటే చెప్పుకొని, నీకు అర్థం అవ్వదు, నీ కెపాసిటీ లేదు, నీకు అర్థం చేసుకునే కెపాసిటీ అని వదిలేసాడు. ఇంకా చిరాకు వచ్చే అబ్బాయికి. ఏమన్నా కూడా యష్మి అని మణికంఠ విషయంలో మనం బాటమ్ లైన్ ఏం చెప్పాలంటే, యష్మి వర్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇవాళ. అమ్మాయి అయితే అడ్డంగా బుక్ అయ్యాక కూడా ఇంకా ఆర్గ్యుమెంట్ చేసింది, నాకు అస్సలు నచ్చలేదు అమ్మాయి గేమ్ ప్లే ఇవాళ. అండ్ తర్వాత ఎవరినయ్యా వేసింది అని చూసుకుంటే ఆదిత్య ఓం గారిని. మీరు షీఫ్ గా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదండి, గేమ్ బాగా ఆడుతున్నారండి, టీమ్ గేమ్ బాగా ఆడుతున్నారు, అన్ని బాగా ఆడేస్తున్నారు, కాకపోతే షీఫ్ లాగా ఇంకా అంత స్ట్రాంగ్ గా కనిపించట్లేదు, మీరు ఇనిషియేటివ్ తీసుకుని రావట్లేదు, కొంచెం భయపడుతున్నారేమో అది ఇది అనిపిస్తుంది, ఇంకా కొంచెం బాగా చేయాలనుకుంటున్నాను, ఇంకా బాగా కనపడాలి మీరు అనుకుంటున్నాను అనుకుంటూ ఆయనకి ఏదో చెప్పింది. ఆయన కాసేపు ఏదో ఆర్గ్యూ చేసుకున్నాడు. దెబ్బకి ఈ మంటల్లో చెయ్యటి తీసిన దానికి ఇంకా కామయ్యాడు, ఎక్కువ మాట్లాడలేదు. మళ్ళీ ఎందుకు రా బాబు ఇప్పుడు ఏదో ఒకటి చేసేస్తాను నేను, మళ్ళీ ఆయన బాత్రూమ్ నుంచి వచ్చేస్తాడు, ఎందుకు వచ్చింది అని కామ్ అయిపోయాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారా అని చూసుకుంటే పృథ్వీ వచ్చేసాడు. పృథ్వీ వచ్చేసి నైనికాని నాగమణికంఠని నామినేట్ చేశాడు. నైనికాకి చెప్పింది ఏంటంటే ఆయన పర్సనల్ గా ఎఫెక్ట్ అయింది. ఏం లేదు నైనిక, నువ్వు విష్ణు నా దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మా ఇద్దరు రిలేషన్ గురించి నువ్వు మధ్యలో వచ్చావు, మా రిలేషన్ ని బ్రేక్ చేయకు, మా బాండ్ ని బ్రేక్ చేయకును అనుకుంటూ నాతో చెప్పావు, నాకు చాలా బాధగా అనిపించింది. సో అది చాలా ఇమ్మెచ్యూర్ అండ్ చైల్డిష్ నేచర్ లాగా అనిపించింది, కొంచెం థింక్ చెయ్యి, అలా ఎవడైనా చేస్తాడా, ఇది జస్ట్ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడుతున్నాం మనం, చాలా ఇమ్మెచ్యూర్డ్ గా అనిపించింది నీది అనుకుంటూ చెప్పింది. అలాగే మణికంఠకి నువ్వు చాలా లైస్ చెప్తావు, బిట్రేయల్, అలాగే రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తావు అనుకుంటూ ఆ అబ్బాయిని నామినేట్ చేశాడు. ఏం లేదు మొన్న వీళ్ళందరూ కూర్చుని నాగమణికంఠ వాలంటీర్ గా ఒప్పేసుకుంటే ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ నేను ఒప్పుకోలేదు, మళ్ళీ వీడియో వేశారు, ఇదే రీజన్ అబ్బాయికి అయితే మాత్రం. సో అబ్బాయిని ఆ రీజన్ మీద నామినేట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత నువ్వు వచ్చేసావు, సూపర్ ఫవర్ ఇచ్చేస్తున్నాను రా నేను, ఇంకా అసలు హౌస్ మేట్స్ కి మన షీఫ్లు అయినటువంటి సీతక్కకిను నిఖిల్ని కూడా మీరు నామినేట్ చేసుకోవచ్చు, ఆ ఫవర్ మీకే ఇచ్చేస్తున్నాను అనుకుంటూ చెప్పేశావు. అయితే వచ్చేసి ఎవరెవరు
ఎవరిని వేద్దాం అనుకుంటున్నారో ఓట్లు చెప్పండి అనుకుంటూ అడిగేటప్పటికి అందరూ సీతక్కకి ఓట్లు వేశారు. ఏమిటి, నామినేషన్ నుంచి బయటికి లాగడానికి. సో ఇప్పుడు మిగిలింది చీఫ్ నిఖిలేశ్వరరావు కాబట్టి నిఖిలేశ్వరరావు కూడా నామినేషన్స్ లోకి వచ్చేసారు. అతని ఫోటోను కూడా మంటల్లో వేసేసారు. అది కాన్సెప్ట్. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ చూసుకుంటే విష్ణుప్రియ అక్కే ఉంది, నయనిక ఉంది, ఆదిత్య ఓం గారు ఉన్నారు, నబీల్ ఉన్నాడు, తర్వాత యష్మి ఉండే ఉంటుంది, తర్వాత ఈయనవుడు నిఖిలేశ్వరరావు, ఇలా అందరూ ఉన్నారు నామినేషన్స్ లో. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు కదా, నువ్వు ఎవరిని చేస్తావో వాళ్ళని చేసేసుకో జాయి గాని, ఎవరు సరిగ్గా ఆడట్లేదు వాళ్ళని తీసి పడేసి కొత్త వాళ్ళని ఎవరన్నా దింపు, చూస్తాం మేము కూడాను. ఇంకా వీకెండ్ ఎపిసోడ్ లో మీరందరూ ఎవరిని పంపించేస్తారో వాళ్ళందరికీ ఏవో ఓట్లు వేసుకోవడమో ఏదో చేసుకోండి మీరు అందరూ కూడాను. పెద్దగా అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు లేరు ఇందులో నామినేషన్ లో. ఇప్పుడు చూస్తే కాకపోతే నబీల్ ఒకడు ఉన్నాడు బాగా జెన్యూన్ గా గేమ్ ఆడే వాళ్ళలో, అలాగే ఆదిత్య ఓం గారు ఉన్నారు చక్కగా ఆయన గేమ్ ఏదో అని ఆడుకుంటూ ఉంటాడు. మనకంటే ఏదో పాపం ఏదో ఆడుకుంటూ ఉంటాడు, అనవసరంగా ఊరికే లైమ్ లైట్ లోకి వస్తూ ఉంటాడు అందరి ప్రాబ్లమ్స్ లోనూ దూరి. సో వీళ్ళు ముగ్గురు బాగానే ఏదో ఆడుకుంటూ వస్తున్నారు. సో చూద్దాం ఇంకా మిగతా ముగ్గురులో మరి ఏం జరుగుతుంది ఏమిటి, మీరు అందరూ ఎవరు కోట్లు వేస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు ఈ వీకెండ్, అలాగే ఈ పెద్ద ఆయన ఎవరిని పంపించేస్తున్నాడు, ఎవరిని దింపుతున్నాడు, ఇవన్నీ కూడా చూసుకుందాం మిడ్ వీక్ లో. అందుకని ఏం చేస్తా ఉంటాను నాన్న, బిగ్ బాస్ అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోయి నువ్వు మధ్యలో ఏదో కార్యక్రమంలో ఉన్నావు, ఇందాక ఆదిత్య గారి కోసం వచ్చావు, మధ్యలో వెళ్ళిపోయి పని ముగిచ్చేసుకుని ఇంకా మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు బాయ్. ఏదో తెగ డ్యూటీ చేసేస్తున్నాడు ఈ మధ్యన పడుకోకుండా లుంగి పని చట్టుకుని. ఆదిత్య ఓం గారు తక్షణమే ఆపండి అనుకుంటున్న నవగ్రహాలు ఏమన్నా బాగుంది, 10వ గ్రహం నువ్వా నాన్న.